ఇలాంటి ఘోరాలు ఈ వీడియోలో ఎన్నో చూడొచ్చు. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. గుంపులో గోవిందం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు గుంపులో గోవిందం అంటే 100 మంది గుంపు కూడిన దగ్గర అందులో మధ్యలో ఒక్కడు ఏమైనా పనులు చేస్తూ ఉంటే ఎవ్వరికి కనబడది. అటువంటి విషయాలను బయట పెట్టడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అన్నట్టు. ఇప్పుడు అటువంటి విషయాలు గీన్ దగ్గర ఏమున్నాయిరా అని మీరు అనుకోవచ్చు. మన దగ్గర పట్టేని విషయాలు ఉన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగింది ఏమిటి? నిజంగా నీట్ పేపర్ లీకేజ్ గురించి కొట్లాటన, మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయనికి గద్దెదించడానికి జరిగినటువంటి కుట్రన, ఈ రెండింటిని సమానంగా చూద్దాము. మీరు మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చూడంగా మీకు మంచిగా అనిపిస్తే ఐ బటన్ మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి. ఇక చూడండి, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 23-24 రోజుల పాటు కార్ఖానా జరిగింది కదా. ఆ కార్ఖానా వీడియోలు చూపిస్తా. కానీ ఆ కార్ఖానా అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అంటే విద్యాశాఖ మంత్రి. తర్వాత ఆ రోజు నైట్ మనోళ్ళు సీజేపోళ్ళు జెన్జీ యువత అందరూ ఒక పెద్ద ఢిల్లీలో ఉన్న హోటళ్ళకు పోయి వాళ్ళు ఇక చూడు మంచిగా తాగుకుంటూ ఇంచుమించు 1 కోటి 2 కోట్ల రూపాయల వరకు ఆ నైటు ఖర్చు అయినాయని ట్రేడ్ పండితులు చెప్తా ఉన్నారు. అవి చూడరు వీడియో ఒకసారి. ఈ వీడియోలో కనిపించేటోళ్ళు ఇంచుమించు అందరూ సీజేపోలే. చూడు, మనోడు చస్మా లగాకే అభిజిత్ పక్కనే ఉంటాడు. ఇందులో ఉన్నోళ్ళు ఎట్లా చేసిండ్రు అనేది ఇప్పుడు వీడియోలు కూడా మీకు చూపిస్తా, చూడుండ్రి. చూసిర్రు కదా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. నిజంగా వీళ్ళు నీట్ పేపర్ లీకేజీ గురించి ఉద్యమం చేసిన వాళ్ళు అయితే ఏడికి పోవాలి? ధర్మేంద్ర ప్రధాన్ వల్లనే మన బిడ్డలు చనిపోయినరు. ఎంతమంది? 21 మంది. వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి పరామర్శించి ఎంతో కొంత ధైర్యం చెప్పి, ఎందుకంటే మన డిమాండ్ ఇంకోటి ఉంది కదా, కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని 21 మంది విద్యార్థులకు. మరి మీకు త్వరలోనే ఈ ₹1 కోటి ఇచ్చేటువంటి ఎవరెవరి కుటుంబం ఏ పరిస్థితి ఉందో తెలియదు కదా. కానీ మనోళ్ళు ఈ పని చేయలే. కథం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండా, అక్కడికి వెళ్ళి వేరే ఎవరైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కుట్ర చేసే కొంతమంది ఉన్నారు కదా, దేశద్రోహులు, వాళ్ళు పంపించిన 100 కోట్ల ఫండు ఈ అభిజిత్ కాకరోచ్ జనతా పార్టీ అకౌంట్లో పడంగానే వీళ్ళు నైటు హోటల్లో డ్యాన్సులు. ఓకే, ఇది అయిపోయింది. రెండవది ఏంది, జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం జరిగింది అనుకుంటా ఉన్నారా? లల్లల్లా నరేంద్ర మోడీ ఫోటో అంటే బొమ్మను రోడ్డు మీద గీసి, నా నోటితోటి నేను చెప్పలేను బాబు, ఈ వీడియోని మీరు చూడండి. వీళ్ళు మన జెన్జీ. ఇప్పుడు మన జెన్జీని చూస్తూ ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంది, రోడ్డు మీద నరేంద్ర మోడీ బొమ్మను గీసి మన వాళ్ళు చేస్తున్న పని చూస్తే ఒక్కొక్కడికి రోమాలు. చూసిండ్రు కదా మన జెన్జీ యువత గొప్పదనం, ఎంత మంచిగా ఎంత ఉద్యమం చేస్తూ ఉన్నారు. అసలు ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా కానీ సిగ్గు శరము ఉంది అని అనుకుంటాం మనము. స్టూడెంట్ జెన్జీ గీదా ఓకే సరే. రెండోది ఏం చేద్దాం, పోరగాన్లు సరే పోని. మూడోది జెన్జీ యువత నీట్ పేపర్ లీకేజ్ ఉద్యమంకి వచ్చిన వాళ్ళకు ఆయన బిఏ చదువుకుంటా ఉన్నాడట. బిఏ స్పెల్లింగ్ పూర్తిగా చెప్పు. బిఏలో ఏముంటుందంటే మేరకు నైమాలు క్యాయే. ఓరే బాప్రే, అసలు మీరు అందరూ చదువుకున్న విద్యార్థులా లేకపోతే డబ్బులకు వచ్చినటువంటి రౌడీలా? ఏందో అర్థమైతలేదు. ఆ వీడియో చూడండి ఒకసారి. बीए कर रहे हैं ठीक है। बीए में क्या एम है आपका? बीए में वो है आर्ट्स से मैं बैचलर की स्पेलिंग सुनाना सर। स्पेलिंग बैचलर की स्पेलिंग नहीं पता, लेकिन यहाँ पे आप क्रांति करने के लिए. చూసిండ్రు కదా, మనోడు ఏం చెప్తా ఉన్నాడో వానికే అర్థమైతలేదు. సరే ఇక ఏం చేస్తామని అనుకుంటే ఆడవాళ్ళు పాపం చాలామంది దెబ్బలు తిన్నామని ఇది తిన్నామని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయండి కదా. కానీ ఆడవాళ్ళు లా
లాతోటి కొన్ని పదాలు వాడినరు బాప్రే. అవి వింటే అసలు వీళ్ళు ఆడవాళ్ళ లేకపోతే ఇక ఇక నేనేమంటా కానీ ఆ వీడియోను కూడా చూడుర్రి. साथ सरकार है, गाली दे सकते हैं तो बहुत मादर चोद सरकार ये है. न्याय न राज्यम नयने न भक्तम लवड़े न भुजियम. जो दिन मर जाएगा कुत्ते की मौत, फिर सब मिलके गाएंगे मर गया माधव चोर. ला 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 ला. చూసారు కదా, ఇవన్నీ వీడియోలు చూస్తూ ఉంటే మీకు మజా వస్తలేదు, నాకు అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఇవన్నీ వీడియోలు చూస్తూ ఉంటే మీకు ఏ రకంగా అనిపించింది? నరేంద్ర మోడీ మీద దండయాత్ర చేసి జంతర్ మంతర్ అంటేనే ఉద్యమాలకు పెట్టిన ప్లేస్ అది. ఏది జరిగినా జంతర్ మంతర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. ఆఖరికి తెలంగాణ ఉద్యమం కూడా జంతర్ మంతర్ దాకా పోయినాకనే తెలంగాణ ఇచ్చుడు జరిగింది. ఇట్లా అన్నట్టు. మరి ఇంకోటి లాస్ట్ ఒక్కటి మాత్రం చూపిస్తా. కొంతమంది హిందువుల గురించి మాట్లాడు కాదు, హిందూ కోన్బే, హిందూ కిదర్ సే ఆయరే అని అన్నటువంటి ఓర్ బాప్రే, మైండ్ బ్లోయింగ్. చూడండి ఒకసారి. हिंदू है कौन? कौन है हिंदू? ये बोल रही हैं? हाँ, मैं बोल रहा हूँ. हिंदू शब्द आया कहाँ से? मैं नहीं मानती हिंदू भाई, बिल्कुल नहीं मानती. చూసిండ్రు కదా. ఇప్పుడు చెప్పుండ్రి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు, అసలు నీట్ పేపర్ లీకేజీ కోసమే ఇదంతా జరిగిందా, లేకపోతే నరేంద్ర మోడీని గద్దదించనీకి కొంతమంది కేజ్రీవాల్ చేసినటువంటి భారీ కుట్రలో భాగంగా ప్రకాష్ రాజు, అలాగే మన అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ఈ సిజేపీ అభిజిత్ గాడు, వీళ్ళు వేరే దేశాల నుంచి వీళ్ళందరినీ ఒకసారి చూడరు. వీళ్ళు హిందూ ధర్మానికి భారతదేశం కోసం ఎప్పుడు ఏదో చేసిన వాళ్ళు కాదు. అంతా భారతదేశ వ్యతిరేకత. వీళ్ళంతా భారతదేశం ముక్కలైపోవాలి అనుకునే బ్యాచ్ ఇదంతా. కేజ్రీవాల్ ఏమి, ప్రకాష్ రాజ్ ఏమి, అఖిలేష్ యాదవ్ ఏమి, ఇంకా మన అభిజిత్ గాని గురించి ఇంకా మీకు రాబోయే రోజులు తెలుస్తుంది. కానీ రాహుల్ గాంధీ ఏమి, ఇట్లా అందరూ, మమతా బెనర్జీ ఇందులోకి ఇంకా మళ్ళా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కాకరోచ్ యుద్ధం ఇది. కాకరోజు యుద్ధం కాదు, నరేంద్ర మోడీ గద్దె దింపనీకి జరిగిన యుద్ధం. ఇప్పుడు మీరు ఏమంటారు అనేది వీడియో కింద కామెంట్ చేయాలి. మీకు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది క్లారిటీగా మీరు కామెంట్ కింద చేయండి. ఇప్పటికి కూడా మన వీడియోకి ఐ బటన్ నొక్కకపోతే తొందరగా నొక్కండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి వీడియోతోటి మళ్ళా కలుద్దాం. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.